ఎస్పీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల భవిష్యత్తుకు తరగతి గది నుండి ఆరంభమవుతుందని ఉపాధ్యాయులు ప్రాథమిక విద్య పట్ల శ్రద్ధ వహించి విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసే విధంగా కృషి చేయాలని నేరేడుగొమ్ము ఎంఈఓ రఘు అన్నారు. నేరేడుగొమ్ము మండలంలోని చర్లతండ ప్రాథమిక పాఠశాలలో ఫోర్ సైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలకు రంగులను, బెంచులు, బ్యాగులతో పాటుగా స్పోర్ట్స్ కిట్స్ ను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు ఎన్ ఉదయ్, ఎం శివకుమార్, కె శివరాజులను అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం హైజాక్ ఉపాధ్యాయులు జగత్, నసీరుద్దీన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పరేగన్, మాజీ సర్పంచ్ రమేష్, సిఆర్పీలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీరు మొట్టమొదటి కార్యక్రమంగా ఈ చర్లతండ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నన్ను ఆదర్శంగా తీసుకొని మా గురువు గారు ఉన్నారు కాబట్టి అక్కడికి రావాలని కోరుకోవటం అదొకటి అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత వచ్చినాక జనరల్ క్యాజువల్గా కొంచెం ఏదో ఒక లైట్గా చేస్తారులే అనుకున్నా, కానీ ఇంత బాగా చేస్తారు వాళ్ళ మైండ్లో ఇంత ఉందని మాత్రం యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే మా విద్యార్థులను. ఇంకా చేయాలి. దానికి ఇక నా సహాయ సహకారాలు ఏ రకంగా కూడా అందజేయడానికి మా యొక్క ఐడియాస్ కానివ్వండి, అవసరం అనుకుంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, లేదా గ్రామ పెద్దల నుంచి కానివ్వండి, నాకు తెలిసినటువంటి లీడర్ల నుంచి కానివ్వండి, నా సాధ్యమైనంత వరకు మీకు కోఆపరేషన్ ఇస్తానని కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలం వెలిగించినట్టు విద్య ఒకసారి విద్యాదానం చేసినట్లయితే అది దీపంగా ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు, ఎన్ని జీవితాలను బాగు చేయించవచ్చు. అటువంటిది మీ దృష్టి ఈ ఫోర్ సైట్ ఫౌండేషన్ వల్ల గ్రేట్ విజన్ ఈ స్కూల్స్ మీద వాడడం అనేది ఫస్ట్ అది మనకు అదృష్టం, అభినందనీయం. అది మన పాఠశాల ముందు కావడం, మన పాఠశాలతో మొదలు కావడం సంతోషదాయకం. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ కి కర్త కర్మ క్రియలు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం కొంత కారణమైనప్పటికీ సొసైటీలో నుంచి కూడా నువ్వు కొంచెం పొందుకుంటున్నావు. ఆ సొసైటీలో పొందుకున్న దాని ద్వారానే నువ్వు ఈ రోజు ఎట్లా బతుకుతున్నావు, ఎంత గొప్పవాడు అయినవన్న దాని అనేది డిసైడ్ అవుతుంది. అన్నప్పుడు సొసైటీ నుంచి నువ్వు కొంత తీసుకున్నప్పుడు సొసైటీకి కూడా కొంత ఇవ్వాలి కదా అన్న ఒక్క ఆలోచనే ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన మాటను గుర్తు చేస్తూ పే బ్యాక్ టు ద సొసైటీ అంటే నువ్వు తీసుకున్న దాంట్లో నుంచి నువ్వు 100 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు ఇస్తావా, నువ్వు 200 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు ఇస్తావా, కానీ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో పుట్టినందుకు మన మీద ఉన్నది అని చెప్పేసి మేము నమ్ముతున్నాం సార్. ఇంకా నాకు ఈ దేశం ఏమి ఇవ్వలేదు, నేను చదువుకోలేదు, అసలు నాకు డబ్బులే వస్తలేవు అని కొంతమంది మాట్లాడితే, ఇక్కడ గాలి పీలుస్తున్నాం మనం, ఈ భూమిలో పండించిన పంట తింటున్నాం మనం. ఇదంతా నేచర్ కూడా మనకి ఇస్తుంది కాబట్టి ఆ నేచర్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆలోచనతో మేము ఒక ఫోర్ సైట్స్ ఫౌండేషన్ అని చెప్పేసి మేము ముగ్గురంగా ఈ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి ఎక్కడే ఈ స్కూల్ని మొదటగా మనం స్టార్ట్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఉదయ్ సార్ వాళ్ళ సారు ఎంఈఓ గారు, రఘు సారు గారు ఇక్కడ ఎంఈఓ అయిందని తెలిసేసి ఆయన కలిసి ఈ మండలంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకోవాలి, ఆ గ్రామంలో ఒక మనం చేసిన స్కూల్కి కొంత గుర్తుండాలని చెప్పేసి గ్రామాలన్నీ తిరుగుతున్నప్పుడు ఈ విలేజ్ ఈ గ్రామం ఈ బడి మా కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది సార్ మాకు. అందులో ఇక్కడ నేను నిన్న హోటల్లో చూసినప్పుడు మన ఊరు మన బడి లేకపోతే అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి ఫండ్స్ తోని ఎంత ఆహ్లాదకరంగా తయారు చేసినామని నేను అనుకున్నాను. వీడికి వచ్చినాక ఫౌండేషన్ వాళ్ళని తెలిసింది. అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా మనం దానం చేయాలనేటువంటి గుణం రావడం అనేది అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇంటీరియర్ అయినప్పటికీ సరే ఆర్థికంగా బాగా బలపడినటువంటి ప్రాంతాలే అనిపిస్తుంది, కానీ విద్యలో వెనుకబడినట్టుగా తెలుస్తుంది. ఈ చర్ల తాండ లోపల ఇటువంటి ప్రోగ్రామ్ అనేది చాలా హ్యాపీగా అనిపించేస్తుంది. మళ్ళీ సార్ యొక్క స్టూడెంట్స్గా ఉండి మరి ఒక మంచి ఇనిషియేటివ్గా ఇటువంటి మారుమూల గ్రామంలో అంటే జనరల్గా ఎవరు పట్టించుకోరు, మనకెందుకులే ఎక్కడ రోడ్ మీద ఉండే ఎక్కడ దూరంగా మెయిన్ టౌన్లో ఏరియాలో ఇచ్చేసి మనం ఒక గొప్పగా చెప్పుకునేటట్లా ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి మారుమూల ట్రైబల్ ఉండే జనాల దగ్గర ఇట్లా చేయడం అనేది పిల్లల లోపల కూడా ఒక రకమైన అక్షరాస్యతను పెంపొందించుకోవడంలో భాగంగా కానీ గవర్నమెంట్ ఎట్లా మనకి కొత్త ప్రోగ్రామ్స్ పెడుతుంది కాబట్టి దాంతోపాటు ఇటువంటి మనం సామాజికంగా ఒక రకంగా ముందడుగు వేసినట్లు అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం కంపల్సరీ గ్రామ ప్రజలుగా మనం అందరూ కంపల్సరీ ఒకసారి చప్పర్లు కొట్టి వాళ్ళకి ఇనిషియేటివ్గా యాక్షన్ చేయాల్సి ఇటువంటి చిన్న వయసులోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టుకోవడం, దాంట్లో అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పదని మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనం ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నంటే కారణం కూడా ఒక విద్య
ఒకరు దానం చేయడం వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఒక తహసీల్దార్ మీ దగ్గర రావడం అనేది జరిగింది. ఒక 10 years టీచర్గా వర్క్ చేసి అక్కడ విద్యాదానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి టీచర్గా ఎంఆర్ఓ ఒక 10 years పనిచేయడం అనేది చాలా ఈ అన్నిటికీ ఏంటంటే మనది కూడా చాలా మారుమూల గ్రామమే. అక్కడ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చేసినాం. మరి ఈ యొక్క ఫోర్సైట్ ఫౌండేషన్ కూడా ఇంకా అంచెలంచెలు అభివృద్ధి చెందేసి ఇటువంటి విద్యాదానం స్కూల్స్ కానీ ఇంకా సంబంధించిన కొత్త కొత్త సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ఒక ఉన్నత స్థాయికి చేరాలని కోరుతూ వాళ్ళకు కూడా అన్ని రకాల ఆశీర్వాదం ఉండాలని ముగిస్తున్నాను. అంటే 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఆల్రెడీ మనం అనుకున్న టైం కంటే చాలా టైం అయ్యింది. ఇంకా సార్ కూడా మాట్లాడేది ఉంది. 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను, కొద్దిగా వినండి. దేశ నిర్మాణంలో అంటే ఏ దేశమైనా అంటే కొంతమందిని మనం డెవలప్డ్ కంట్రీస్ గా కొన్ని చూస్తా ఉన్నాం. చైనా, జపాన్ లాంటి కొన్ని దేశాలను చూస్తా ఉన్నాం. అందులో ఆ దేశం నిర్మాణం డెవలప్డ్ కావడానికి ముఖ్యంగా ఆధారమైంది ఏంటిది ఉంది అంటే అది కేవలం విద్య మాత్రమే. విద్య ద్వారానే సమస్త దేశ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ దేశ నిర్మాణం జరగాలి అంటే నాణ్యమైన విద్య అందించబడాల్సిన అవసరం ఉంది. ఆ విద్య ఎక్కడ స్టార్ట్ అవుతా ఉంది అంటే ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ అవుతా ఉంది. అంటే క్రమక్రమంగా ఒకప్పుడేమో వ్యవస్థలో విద్య అందించకుండా దూరం చేయబడ్డది. ఇప్పుడేమో అందించబడ్డ తర్వాత కొద్దిగా నాణ్యమైన విద్య ఇంకా దూరం అవుతా ఉంది, నాణ్యత లేకుండా దూరం అవుతా ఉంది. అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంది. అందులో మనం బాధ్యులం అవుతా ఉన్నాం. తెలియకుండా మన ప్రమేయం లేకుండా మన ఇష్టం లేకుండానే ఈ వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించలేని ఒక వ్యవస్థలో మనం తెలియకుండానే అందులో బాధ్యులం అవుతా ఉన్నాం. అటువంటి సమయంలో మేముగా అంటే ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఈ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యతమైన విద్య అవసరం ఉంది కాబట్టి విద్య దగ్గర మనం కొంత వర్క్ చేద్దాము. నాణ్యమైన విద్యను అందించేటట్టుగా వెసులుబాటును తయారు చేద్దాం. ఆ వెసులుబాటులో భాగంగా ఈ రోజు పిల్లలుగా ఉన్న వీళ్ళే దేశ నిర్మాణంలో అత్యంత పెద్ద ప్రాధాన్యత వహించాల్సిన అవసరం ఉంది అని మేము మిత్రులంగా ఫ్రెండ్స్ గా మా మధ్యలో డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి అందులో భాగంగా ఒక రూపకల్పన వచ్చింది ఫోర్సైట్ ఫౌండేషన్. ఆ ఫోర్సైట్ ఫౌండేషన్ ద్వారా మాకు గురువుగా ఉన్నటువంటి మాకు విద్యను నేర్పించినటువంటి సార్ మాకు మ్యాథ్స్ అత్యంత అద్భుతంగా నేను కొంత గొప్ప మ్యాథ్స్ మంచిగా చేస్తానా అట్లా ఉంటానంటే మ్యాథ్స్ స్టూడెంట్ గా నేను ఇష్టం. దానికే మేజర్ గా అంటే ముఖ్యంగా ఎవరు కారణం అంటే నాకు టీచ్ చేసినటువంటి రఘు సార్ గారే. నేను అంటే అందులో అంటే ఒక స్టూడెంట్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని బిటెక్ స్థాయి మెకానికల్ ఒక ఇంజనీరింగ్ చదువుకొని తద్వారా మళ్ళీ నేను MSW కూడా చేయడం జరిగింది. అందులో నుండి వచ్చి అంటే వాళ్ళు నేర్పిన విద్యలో నుండి వాళ్ళు నేర్పిన ఆ గుణగణాలలో నుండి ఈరోజు ఒక రూపం ఫోర్సైట్ ఫౌండేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా అంటే ఒకప్పుడు ఒక స్లోగన్ వినపడేది మనకు బాగా, సిస్టమ్ ఎట్లా ఉంది అనడానికి మీకు కొటేషన్ చెప్తా. విద్య లేనివాడు వింత పశువు అని ఒక స్లోగన్ మనకు బాగా వినిపించేది. ఎందుకు సమస్త ప్రజలకి విద్యార్థులకి చిన్న పిల్లలకి అందరు మోటివేషన్ అయ్యి మనకు విద్య అత్యంత అవసరము అని చెప్పడానికి కావచ్చు, ఏదో విధంగా విద్య లేనివాడు వింత పశువు అని మనకి నేర్పించింది వ్యవస్థ చేయడము, లేదంటే స్కూల్ కి ఒక కొత్త రూపంలాగా తీసుకురావడము, ఒక ఫిజికల్ ఫార్మాట్ లోనే ఒక భౌతిక రూపంగానే దీన్ని తీస్తున్నట్టుగా మీరందరికీ భౌతిక రూపంగానే ఇది అర్థమైనట్టుగా తెలుస్తా ఉంది. కానీ మా ఇంటెన్షన్ ఏంటంటే యాజ్ అ ఫోర్సైట్ ఫౌండేషన్ గా మేము భౌతిక వసతులు ఇవ్వాలి అనేది మా ఉద్దేశమే కాదు. ఎందుకు అంటే భౌతిక వసతులని ఇచ్చేంత లేదా ఈ స్కూలే కావచ్చు లేదా ఈ స్టేట్ అంతా భౌతిక వసతులు ఇచ్చేంత ఆర్థిక పరమైన వెసులుబాటు మాకు లేదు. ఫుల్ ఫ్లెడ్జ్ భౌతిక వసతులు ఇవ్వలేము. కానీ దానికంటే గొప్పది మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఒక థాట్, మేజర్ గా ఒక థాట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఒక థాట్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు అంటే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రైమరీ స్కూల్సే ఎందుకు చేయాలి, హై స్కూల్ కూడా చేయొచ్చు కదా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కెరీర్ సెట్ అయ్యేది కాలేజ్ లెవెల్లో కూడా కెరీర్ సెట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి ఒక ఏరియా కాకుండా ఎందుకు ప్రైమరీ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే నేను కానీ ఉదయ్ కానీ మేము సైకాట్రీ విభాగంలో కూడా పనిచేశాం. సైకాట్రీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ బెంగళూరులో 50 days ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చాం నేను ఉదయ్.
సార్ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొండమల్లేపల్లి మండల విద్యాధికారి శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ అంతరాయానికి క్షమించమని కోరుకుంటున్నాను. సైకాట్రీ విభాగంలో కూడా ఒక 50 రోజులు పనిచేసి రావడం జరిగింది. దాని తర్వాత ఒక 4 years నేను సైకాట్రీ కౌన్సిలర్గా కూడా పనిచేశాను. ఏ మనిషి కూడా పుట్టుకతోటి అన్ని గుణాలు రావు. ఎవరికి వీనికి పుట్టుకతోటే వచ్చింది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, ఇదంతా ట్రాష్, అంత వస్తుంది, ఏది రాదు. బై బర్త్ జెనెటికల్ గా ఏ మనిషికి ఏదైనా వస్తే ఓన్లీ 5% మాత్రమే. అది తన ఫిజికల్ ఎబిలిటీస్, తన జెనెటిక్స్ అన్ని కలిపి కూడా 5% మాత్రమే మనిషికి ఎబిలిటీస్ వస్తాయి వారసత్వంగా. కానీ మిగిలిన నేర్చుకునేది మొత్తం కూడా ఫస్ట్ 10 సంవత్సరాలే. ఒక మనిషి జీవితంలో ఫస్ట్ 10 సంవత్సరాలే అన్ని రకాలుగా పునాదులు ఏర్పడతా ఉంటాయి, అన్ని రకాల బీజాలు పడతా ఉంటాయి మొదటి 10 సంవత్సరాలే. కానీ దుఃఖకరమైన విషయం ఏంటి అంటే అత్యంత నెగ్లిజెన్సీకి గురవుతుంది కూడా ప్రైమరీ ఎడ్యుకేషనే, మరీ ముఖ్యంగా అంగన్వాడీ ఎడ్యుకేషన్. ఇవే ఎక్కువ నెగ్లిజెన్సీకి గురవుతా ఉన్నాయి. ఎక్కడైతే ఒక నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అవ్వాలో, ఎక్కడైతే నెక్స్ట్ జనరేషన్ నిర్మాణం కావాలో అక్కడే నెగ్లిజెన్సీకి గురవుతా ఉన్నాం. జనరల్ గా ఎక్కడైతే పిల్లలు పైన పేరెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో అక్కడే కాన్సన్ట్రేట్ చేయట్లే, అది మిస్ అవుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్కి వెళ్ళొస్తున్న పిల్లగాన్నే ప్రతిరోజు కూర్చోబెట్టుకొని అడగాలి, ఇవాళ నువ్వు ఏం నేర్చుకున్నావు నాన్న. వాళ్ళు కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు ప్రైమరీలో నేర్చుకునేది, సోషల్ బిహేవియర్ కూడా ప్రైమరీలోనే వస్తుంది.